హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సౌత్ కొరియన్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ నేమ్ వచ్చి ఎక్సుమా. ఈ మూవీకి IMDbలో 7.2 అవుట్ ఆఫ్ 10, రోటన్ టమాటోస్ లో ఓపెన్ 94% ఫ్రెష్ గా ఉందని రేటింగ్ వచ్చింది. ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ కొరియన్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్ట్ చేసిన వాళ్ళు జాంగ్ జేహన్. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. మూవీ స్టార్టింగ్ లో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు షెమన్స్. అయితే వాళ్ళలో సీనియర్ అయిన హోరిమ్, జూనియర్ అయిన బాంగిల్ కనిపిస్తారు. అసలు షెమన్ అంటే ఏంటి అంటే ఇంటరాక్టింగ్ విత్ గుడ్ అండ్ ఈవిల్ స్పిరిట్స్, కనెక్షన్ విత్ స్పిరిట్స్ వరల్డ్. వాళ్ళు రిచువల్స్ చేసేటప్పుడు ట్రాన్స్ కి వెళ్తారని, డివినేషన్ అండ్ హీలింగ్ ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళు ప్లేన్ లో లాస్ ఏంజల్స్ వైపు వెళ్తుంటారు. ఎయిర్పోర్ట్ లో వారిని ధనవంతుడైన పార్క్ అకౌంటెంట్ పిక్ చేసుకుంటాడు. పార్క్ గురించి ఇలా చెప్తుంటాడు, తను కొరియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అని. వాళ్ళ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల ముందే అమెరికాకు షిఫ్ట్ అయిపోయిందని. షెమన్స్ ని పార్క్ వాళ్ళ ఇంటికి కాకుండా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ వారికి పార్క్ వాళ్ళ వైఫ్ కనిపిస్తుంది. అకౌంటెంట్ పార్క్ వైఫ్ కి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తాడు. పార్క్ వారి ఫ్యామిలీకి షెమన్స్ మరియు రిచువల్స్ బిలీవ్ చేయరు. పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు బిలీవ్ చేయకపోయినా వారి హెల్ప్ తీసుకుంటారు. హరిమ్ వాళ్ళ బాబుని చెక్ చేస్తుంది. పార్క్ న్యూలీ బోర్న్ బేబీకి ఒక మిస్టీరియస్ డిసీజ్ ఉంటుంది, అది క్యూర్ అవ్వదు. అందుకే హరిమ్ వాళ్ళని పిలుస్తారు. హరిమ్ చెక్ చేసి ఒక రిచువల్ చేస్తుంది. తనకి బేబీ వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ప్రెజెన్స్ వస్తాయి. పార్క్ వాళ్ళ ఫాదర్ పారలైజ్డ్ అయి ఉన్నాడని, గ్రాండ్ ఫాదర్ 100 సంవత్సరాల క్రితమే చనిపోయాడు, తన సమాధి కూడా కొరియాలో ఉందని చెప్తారు. హరిమ్ వాళ్ళు పార్క్ ఇంటికి వెళ్తారు. వాళ్ళ గురించి చెప్తారు. షెమన్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఈవిల్ స్పిరిట్స్ లో ఎలా డీల్ చేస్తారు. తను పార్క్ కి ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఎల్డర్ బోర్న్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పార్క్ వాళ్ళ బిగ్ బ్రదర్ కూడా మెంటల్ హాస్పిటల్ చనిపోయాడని, అప్పుడు తన వైఫ్ కి మిస్ క్యారేజ్ అయిందని, ఇప్పుడు వాళ్ళ బేబీ హెల్త్ బాగాలేదు కాబట్టి వీళ్ళు ఎలానా చేసి క్యూర్ చేస్తామని చెప్తారు. హరిమ్ పార్క్ కి ఇది గ్రేవ్ స్కూల్ అని, పార్క్ వారి గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ కొరియాలో ఉంది కదా, అదే వాళ్ళని ఇబ్బంది పెడుతుందని చెబుతుంది. హరిమ్ కి నాకు వేరే వాళ్ళ సాయం కూడా కావాలి అని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో ఫెంగ్షూ జియోమాన్సర్ అయిన కిమ్ ని చూపిస్తారు. తను ఫ్యూనరల్ హోమ్ ఓనర్ అయిన యంగ్ తో ఒక సమాధి తవ్వుతుంటాడు. ఫెంగ్షూ అంటే బ్రింగింగ్ ఎనర్జీ ఇంటూ బ్యాలెన్స్. కిమ్ గురించి తెలుసుకోవాలంటే మనుషులు మట్టిలోనే పెరుగుతారు, మట్టితోనే పెరిగినవి తింటారు, చనిపోయినప్పుడు మట్టిలోనే కలిసిపోతారు, మళ్ళీ మట్టిలోనే పుడతారు. ఇది నెవర్ ఎండింగ్ సైకిల్ ప్రాసెస్. అయితే చాలా సంవత్సరాల నుంచి చనిపోయిన వారికి స్థలం అరేంజ్ చేస్తుంటాడు. వారిని సమాధి చేసిన తర్వాత తనకు శాంతి వస్తుందని. అయితే చాలా మందికి ఇది ఫ్రాడ్ అని, సూపర్స్టిషన్ అనుకుంటారు. కానీ చాలా కొద్ది మంది ఫెంగ్షూని సైన్స్ అండ్ రిలీజియన్ అనుకుంటారు. వీళ్ళు ఇలాంటి విషయాలు నమ్ముతారు. ప్రెసెంట్ గా కిమ్ ఒక ఓల్డ్ లేడీ సమాధి తవ్వుతుంటారు, ఎందుకంటే ఓల్డ్ లేడీ వారి ఫ్యామిలీని హాంట్ చేస్తుందని. కిమ్ అండ్ యంగ్ చెక్ చేసిన తర్వాత ఓల్డ్ లేడీ దగ్గర టీత్ ఉండవు, అది తప్పని. చనిపోయిన వారి దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దు, ఏం తక్కువ చేయొద్దు, అలా చేస్తే స్పిరిట్స్ మళ్ళీ వస్తాయి. ఫైనల్ రైట్స్ అంటే ట్రెడిషన్, సరిగ్గా చేయకపోయినా స్పిరిట్స్ కి కోపం వస్తుందని. ఇలానే మన ఇండియాలో కూడా బిలీవ్ చేస్తారు. ఎలా అంటే పితృదేవతలు కోపంగా ఉన్నారని. ఓల్డ్ లేడీ మనోడే తన టీత్ ని తన దగ్గర పెట్టుకుంటాడు గుర్తుగా. వీళ్ళు ఆ వస్తువుని ఓల్డ్ లేడీ దగ్గర పెట్టి సమాధి చేయిస్తారు. అయితే ఇది అంత పెద్ద విషయం కాదని ఓల్డ్ లేడీ ఫ్యామిలీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మనకి హరిమ్, బాంగిల్ వీళ్ళు కిమ్ ని కలవడానికి లాస్ ఏంజల్స్ నుంచి వస్తారు. వాళ్ళకి కిమ్ హెల్ప్ కావాలని. హరిమ్ పార్క్ ఫ్యామిలీ గురించి ఇలా చెబుతుంది. అది ఒక అజీబ్ గా కనిపించే ధనవంతుల ఫ్యామిలీ అని, పార్క్ ఫ్యామిలీకి వారి హెల్ప్ కావాలని అనే విషయాలు కొరియన్ లోనే స్టార్ట్ అవుతాయి. అంటే కొరియన్ మట్టిలోనే స్టార్ట్ అయిందని. కిమ్ కి ఇదే పని చేస్తుంటాడు కాబట్టి వారికి పార్క్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. మళ్ళీ మనకి లాస్ ఏంజల్స్ లో ఉన్న పార్క్ ని చూపిస్తారు. తన మామ్ వారికి గ్రాండ్ ఫాదర్ సమాధిని ఓపెన్ చేయాలనుకుంటున్నామని, ఎందుకంటే వారికి మంచిగా జరగట్లేదు కదా. గ్రాండ్ ఫాదర్ డాటర్ ఏమనుకుంటుందో అని, తను ఇలాంటి విషయాల మీద బిలీవ్ చేయదని, ప్రేయర్ చేస్తే అంతా మంచిగా అయిపోతుంది అంటుంది. పార్క్ ఎలానా చేసి తన బేబీని సేవ్ చేయాలనుకుంటాడు. దీనికి వీళ్ళు సమాధిని ఓపెన్ చేయాలి అనుకుంటారు. సమాధిని ఎందుకు ఓపెన్ చేయాలంటే ఈ విషయాలు మీకు తర్వాత వచ్చే వీడియోలో తెలుస్తాయి. పార్క్ కొరియాకి వచ్చి హోటల్లో స్టే చేస్తాడు. తను కిమ్ ని కలిసి కిమ్ కి గ్రాండ్ ఫాదర్ సమాధి గురించి అన్ని విషయాలు చెబుతాడు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఇందులో బాడీని ఒక సమాధి నుంచి
నుంచి ఇంకో సమాధికి షిఫ్ట్ చేస్తారు. దీనిని ఎక్స్హుమింగ్ అని అంటారు. దీనికి ఒక ప్రాసెస్, ఒక పేపర్ వర్క్ ఉంటుంది. స్ట్రేంజ్లీ పార్క్ వారికి ఏం చెప్పడానికి ఒప్పుకోడు. ఈ ప్రాసెస్ త్వరగా రహస్యంగా జరగాలి అని అంటాడు. మనకి ఒకటి అర్థమవుతుంది, అది ఏంటి అంటే పార్క్ ఒకడే ఇక్కడికి వచ్చాడు. మిగతా వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు లాస్ ఏంజల్స్ లోనే ఉన్నారు. పార్క్ కిమ్ ని తన గ్రాండ్ ఫాదర్ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ సమాధి ఒక మౌంటైన్ మీద బార్డర్ లో ఉంటుంది. ఇక్కడ ఫాక్సెస్ కూడా ఉంటాయి ఈ సమాధి దగ్గర లేదా ఫారెస్ట్ లో ఉంటాయి. కిమ్ సమాధిని చెక్ చేసినప్పుడు పేరు లేకుండా కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఎంచాంటేషన్స్ చేసి ఉంటాయి. అది చూస్తే చాలా అజీబ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ధనవంతులైన ఫ్యామిలీ. వారి గ్రాండ్ ఫాదర్ సమాధి మీద పేరు కానీ ఇలాంటివి లేవు. ఈ సమాధిని చూస్తే ఈ సమాధిని ఎవరు దాచిపెడుతున్నట్టు లేదా పార్క్ వారి ఫ్యామిలీది అని తెలియకుండా చేయడానికి ఇలా చేసినట్టు అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ సమాధి మీద పేరు లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఈ సమాధి ఎవరిదో అని. పైగా ర్యాండమ్ నెంబర్స్ ఉంటే కిమ్ పార్క్ కి ఈ సమాధి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పమంటాడు. పార్క్ తనకి మా గ్రాండ్ ఫాదర్ దేశం కోసం చాలా చేశాడని, అందుకే కృతజ్ఞతతో ఈ స్థలం తన సమాధికి ఇచ్చారు అంటాడు. ఈ స్థలం కూడా గీసో అనే మాక్ సజెస్ట్ చేశాడంటాడు. కిమ్ ఇంత సింపుల్ గా ఉంది అంటే పార్క్ తనకి గ్రేవ్ రాబర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉండేవారని, వారిని తప్పించుకోవడానికి సమాధి మీద పేరు రాయలేదు అంటాడు. కిమ్ కి ఇది కూడా చాలా అజీబ్ గా అనిపిస్తుంది. కిమ్ అక్కడ ఏదో కరెక్ట్ గా లేదు అనుకొని ఆలోచించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కిమ్ హరిం వాళ్ళు ఏమైంది అని అడుగుతారు. కిమ్ వాళ్ళకి ఈ స్థలము సరైనది కాదు, ఇక్కడ సమాధి ఉండకూడదు, ఇక్కడ తనకి ఈవిల్ ని సెన్స్ చేస్తున్నాను, అది చాలా శక్తిగా ఉంది అని, అది మనని పని చేయనియదు, ఎందుకంటే ఇక్కడ ఏదైనా టచ్ చేస్తే ప్రాణాలకి ప్రమాదం కాబట్టి. వీళ్ళు ఇంటికి వస్తారు. అయితే కిమ్ కూడా పార్క్ తోనే ఉంటాడు. మాటల్లో కిమ్ తనకి ఒక అమ్మాయి ఉందని, తనంటే తనకి చాలా ఇష్టమని, త్వరగా తనకి పెళ్లి చేయాలి అంటాడు. పార్క్ కూడా నాకు ఒక బేబీ బాయ్ ఉన్నాడు, అతను కూడా త్వరగా చనిపోతాడు, కాబట్టి మీరు ఎలానా చేసి సేవ్ చేయండి అంటాడు. హరిం వాళ్ళకి సమాధి ఓపెన్ చేయడానికి ప్రొటెక్షన్ చేసి ఈవిల్ ని దూరం చేస్తానని, దానికి తను ఒక రిచువల్ చేస్తా అంటుంది. అక్కడ దాంతో ఈవిల్ ని కంట్రోల్ చేసి సమాధి కూడా ఓపెన్ చేయడానికి. అయితే కిమ్ కూడా తన మాటలను ఒప్పుకుంటాడు. ఇక్కడ షెమన్ మరియు ఫ్యాంగ్షు క్రిమిషన్ ఎక్స్పర్ట్ కలిసి పనిచేస్తుంటారు. సమాధి ఉన్న స్థలానికి అందరూ చేరుకుంటారు, ఇంక్లూడింగ్ పార్క్ వారి అత్తయ్య. ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ కూతురు కాబట్టి తన పర్మిషన్, తన ప్రెజెన్స్ అక్కడ ఉండాలని. హరిన్ అక్కడికి రిచువల్స్ చేసే వస్తువులు తెచ్చుకుంటుంది. అలాగే కూడా 5 పిగ్స్ బాడీస్ ని కూడా తెచ్చుకుంటుంది. అక్కడ 5 వర్కర్స్ కలిసి డిగ్ చేస్తుంటారు. వారిని ప్రొటెక్ట్ చేయడానికి రిచువల్ స్టార్ట్ చేస్తుంది. అంటే 5 పిగ్స్ 5 పర్సన్స్ కోసం. రిచువల్ చాలా హైపర్ ప్రమాదకరంగా ఉంటుంది. అందులో హరిం గట్టిగా అరుస్తూ నాట్యం చేస్తూ పిగ్స్ ని కట్ చేయడం, వాటి రక్తం తాగడం, ఇంకేమేం చేస్తుందో. ఇంతలో సమాధి ఓపెన్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. బాక్స్ మీద ఏం రాసి ఉంటుందో కిమ్ కి అర్థం కాదు. అయితే ఒక పని అయితే అయిపోయింది, క్రిమిషన్ ఒకటి అవ్వలేదు. అంటే బాడీని డిగ్ చేసి స్కెలిటన్ ని తీసి కాల్చేయడం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు చాలా సంవత్సరాలు ఈ సమాధిలో ఉండడంతో స్కెలిటన్ సాయంగా స్పిరిట్ ఉందని అనుకుంటారు. స్కెలిటన్ ని కాల్చేస్తే ఆత్మకి ముక్తి వస్తుంది లేదా ఆత్మకి శాంతి కలుగుతుంది. అయితే వర్కర్స్ డిగ్ చేస్తుండగా వారికి మనిషి హెడెడ్ తో ఉన్న ఒక స్నేక్ కనిపిస్తుంది. వర్కర్ తన స్టిక్ తో స్టాబ్ చేస్తాడు. స్నేక్ మనిషిలాగానే అరుస్తుంది. దీంతో బ్యాడ్ సిచ్యువేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. అంతలో ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటాయి, వర్షం పడుతుంది. మైక్ పార్క్ తో ఈ రోజు క్రిమిషన్ ఆపేయాలని చెబుతాడు. దానికి పార్క్ కూడా ఒప్పుకుంటాడు. కోఫిన్ ని దగ్గరలో ఉన్న ఒక వార్డ్ కి షిఫ్ట్ చేస్తారు. హానెస్ట్లీ కిమ్ కి వారి ఫ్యామిలీ మీద చాలా డౌట్స్ ఉంటాయి. కిమ్ మౌంటైన్ దగ్గర ఉన్న విలేజ్ కి పోయి మాంక్ గీసో గురించి తెలుసుకోవడానికి చూస్తాడు. అక్కడ తనకి ఇక్కడ ఉన్న పురాతనమైన టెంపుల్ లో వేరే మాంక్ ఉండేవాడని, మాంక్ గీసో అనే పేరు ఎప్పుడు వినలేదు అంటారు. నిజంగా ఇదంతా అజీబ్ అనిపిస్తుంది. ఎందుకంటే సమాధి మీద పేరు లేదు, ఎవరు లేని ప్రాంతంలో సమాధి ఉంది. హ్యూమన్ ఫేస్ తో స్నేక్ బయటికి రావడం, ఈవిల్ ప్రెజెన్స్ అక్కడ ఉండడం. కిమ్ కి సమాధి గురించి తెలుస్తుంది. దానిలో నిధి ఉంది అనుకుంటారు. అది వార్డ్ పర్సన్ వింటాడు. నిధి మీద ఆశతో కాఫిన్ ని ఓపెన్ చేస్తాడు. గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ కోపంగా బయటికి వస్తుంది. ఇది హరిం చూస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్పిరిట్. హరిం స్పిరిట్ ని కాఫిన్ లోకి తీసుకొని రావడానికి ఒక రిచువల్ స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఆ స్పిరిట్ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు సమాధిలో ఉండడంతో ఆకలి దప్పికలు స్పిరిట్ కి ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ రైట్ కూడా అంటే ట్రెడిషన్ కూడా సరిగా చేయలేదని స్పిరిట్ ఫస్ట్ తన కుమారుడిని కోడల్ని టార్గెట్ చేసి చంపేస్తుంది. ఈ స్పిరిట్ పార్క్ ని కూడా హాంట్ చేస్తుంది. ఈ స్పిరిట్ చాలా బలహీనంగా ఉంటుంది. డోర్స్ అండ్ విండో నుంచి పర్మిషన్ లేకుండా లోపలికి రాలేదు. పార్క్ ని మెంటలీ హాంట్ చేస్తుంది. ప్రస్తుతం అయితే తను సేఫ్ గానే ఉంటాడు. అప్పుడు పార్క్ కి కిమ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అందులో తనకి గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ ఫ్రీ అయింది, వారి ఫ్యామిలీని చంపడానికి వస్తున్నాడు. ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ కి రెస్పెక్ట్
రెస్పెక్ట్ ఇవ్వలేదు, రిచువల్స్ మరియు ట్రెడిషన్ గా కరెక్ట్ ప్రాసెస్ లో చేయలేదు, అందుకే ఈ స్పిరిట్ కోపంగా ఉందని, తన సమాధిని కూడా ఎవరు లేని ప్రదేశంలో పెట్టి ఎవరు నోటీస్ కూడా చేయలేదు అని. కిమ్ తనని సేవ్ చేయడానికి అక్కడికి వస్తుంటాడు. హోటల్ డోర్ కూడా ఎవరో కొడుతుంటారు. బయట నుంచి కిమ్ వాయిసే వినిపిస్తుంది. అయితే ఫోన్ లో కిమ్మే ఉంటాడు, బయట ఉన్నవారు కిమ్మే. బయట ఉన్న కిమ్ త్వరగా డోర్ ఓపెన్ చేయమని అంటాడు. ఫోన్ లో ఉన్న కిమ్ బయట ఉన్నది గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ అని, డోర్ ఓపెన్ చేయొద్దు అని, కావాలంటే విండో ఓపెన్ చేయమని చెప్తాడు. పార్క్ విండో ఓపెన్ చేస్తాడు, ఇలా చేయదు. అయితే బయట ఉన్న కిమ్ ని నిజంగా పార్క్ ని కాపాడడానికి అక్కడికి వస్తాడు. ఫోన్ లో ఉన్నది గ్రాండ్ ఫాదర్ స్పిరిట్. ఇంతకు ముందు చెప్పినట్టే పర్మిషన్ లేకుండా స్పిరిట్ లోపలికి రాలేదు. ఇంతలో కిమ్ హౌస్ హెల్పర్ సాయంతో డోర్ ఓపెన్ చేసి పార్క్ ని కాపాడడానికి లోపలికి వస్తాడు. పార్క్ ఈవిల్ స్పిరిట్ కి పొజెస్ అయిపోతాడు. ఇక్కడ మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి, వీళ్ళు ఎందుకు ఇంత ధనవంతులు అయ్యారు అని. కొన్ని సంవత్సరాల ముందు కొరియన్ జపానీస్ వార్ అవుతుంటుంది. పార్క్ వారి గ్రాండ్ ఫాదర్ మరియు యాన్సిస్టర్స్ కొరియన్స్ కి మోసం చేసి పవర్ కోసం జపాన్ కి సపోర్ట్ చేస్తారు. అందుకే వీళ్ళ ఫ్యామిలీ ధనవంతులుగా అయ్యారు. గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ పార్క్ ని కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఎవరి వల్ల వాళ్ళు ధనవంతులు అయ్యారో వారికి రెస్పెక్ట్ ఇవ్వలేదని. పార్క్ చనిపోయే ముందు కిమ్ కి ఏమో చెప్పాలనుకుంటాడు. ఇంతలో స్పిరిట్ తనని చంపేస్తుంది. చనిపోయే ముందు పార్క్ క్రిప్టిక్ వేలో ఇలా చెప్తాడు, ఫాక్స్ టైగర్ వేస్ట్ బోన్ ని స్టాప్ చేసిందని. కిమ్ కి అర్థం కాదు పార్క్ ఎందుకు ఇలా చెప్పాడని. ఇంకోవైపు హరిమ్ రిచువల్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ బాంగిల్ ని పొజెస్ చేసుకుంటుంది. ఈ స్పిరిట్ చాలా ఈవిల్ మరియు పవర్ఫుల్ గా ఉండడంతో ఇక్కడ నుంచి తన గ్రాండ్ చైల్డ్ దగ్గరికి వెళ్తుంది. బేబీని కూడా చంపడానికి చూస్తుంటే ఎవ్రీ కిల్లింగ్ తర్వాత మనము ఒకటి నోటీస్ చేయొచ్చు, తన అపియరెన్స్ క్లియర్ అవుతూ ఉంటుంది. అంటే గ్రాండ్ ఫాదర్ కి తన బాడీ వస్తుంటుంది. కిమ్ దగ్గర ఒక్క మార్గమే ఉంది, అది హరిమ్ మరియు కి బాడీని క్రిమిషన్ చేయమని చెప్తాడు. దీంతో స్పిరిట్ మరియు కర్స్ పూర్తయిపోతుందని. స్పిరిట్ స్కెలిటన్ సాయంతో ఉంది కాబట్టి వీళ్ళు గ్రాండ్ ఫాదర్ డాటర్ ని పర్మిషన్ కావాలని అడుగుతారు. ఎందుకంటే తను ఒకటే వారి ఫ్యామిలీలో ఉన్నవారు, మిగతా వాళ్ళందరూ చనిపోతారు. బాడీ క్రిమిషన్ చేస్తారు అంటే కాఫిన్ లోని స్కెలిటన్ ని కాల్ చేస్తారు. కిమ్ గ్రాండ్ ఫాదర్ డాటర్ ని ఇన్నోసెంట్ బేబీని మనం కాపాడాలని, తన తప్పు ఏమీ లేదు కాబట్టి అంటే తను కూడా ఒప్పుకుంటుంది. దీంతో కాఫిన్ మంటలో కాలిపోతుంది. గ్రాండ్ ఫాదర్ స్పిరిట్ కూడా పూర్తి అయిపోతుంది. అంటే స్పిరిట్ కి విముక్తి వస్తుంది. వీళ్ళందరూ ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటారు. ఈ స్పిరిట్ ఇదొక్కటే కోసం ఇలా చేసి ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మూవీలోని పార్ట్ 2 చూపిస్తారు. మెయిన్ మూవీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంత సమయం తర్వాత కిమ్ కి వర్కర్ గురించి తెలుస్తుంది. అదే గ్రాండ్ ఫాదర్ సమాధిని ఓపెన్ చేస్తారు కదా, 5 వర్కర్స్, అందులో ఒకడు తనకి స్నేక్స్ హాంట్ చేస్తున్నాయని. ఇది ఎప్పటి నుంచి అంటే ఆ వర్కర్ హ్యూమన్ హెడెడ్ స్నేక్ ని స్టాప్ చేస్తాడు కదా అప్పటి నుంచి అని. అయితే కిమ్ దీని గురించి తెలుసుకోవాలని సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి హ్యూమన్ హెడెడ్ స్నేక్ ని స్టాప్ చేస్తాడు కదా వర్కర్, అది కనిపిస్తుంది. ఈ స్నేక్ హెడ్ ఒక అమ్మాయి లాగా ఉంటుంది. మరేని యూనో అంటారు. ఇవి పూర్తిగా ఈవిల్ అంటారు, కానీ కొన్ని ప్రాంతాల్లో గుడ్ అని కూడా చెబుతారు. మౌంటైన్ దగ్గర ఉన్న వారికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మూవీ పార్ట్ 2 ఉంటుంది అని చెప్పాను కదా, ఇప్పటి నుంచి మెయిన్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనకి చిన్న అడ్డంకులే వచ్చాయి, కానీ వచ్చే సమయంలో పెద్ద అడ్డంకులు రాబోతున్నాయి. కిమ్ ఇక్కడ డిగ్ చేస్తుండగా నిల్చొని ఉన్న ఒక సమాధి కనిపిస్తుంది. అది చూడంగానే హరిమ్, బాంగిల్ మరియు యాంగ్ ని పిలుస్తాడు. వీళ్ళు అక్కడికి వచ్చి 7 feet తో ఉన్న సమాధిని బయటికి తీస్తారు. ఈ సమాధి బయట నుంచి సీల్ చేసి ఉంటుంది. అది చూసిన వారికి ఏం అర్థం కాదు. ఈ సమాధి ఎందుకు గ్రాండ్ ఫాదర్ సమాధి కింద ఉందో, ఇది స్ట్రేట్ గా ఎందుకుందో, అసలు ఈ సమాధిలో ఏముంది, ఇది అంతా మిస్టరీగా ఉంటుంది. వీళ్ళు దగ్గరలో ఉన్న ఒక మనిషిని కలుస్తారు. ఇంతకు ముందు కూడా కిమ్ తనని కలుస్తాడు. మాంగ్ గీసో గురించి అడుగుతాడు కదా, ఈ రోజు ఈ కాఫిన్ ని మీ దగ్గరే పెట్టుకుంటారా అంటే తను ఒప్పుకుంటాడు. వాళ్ళు కాఫిన్ ని ఇంతకు ముందు లాగా పెట్టరు. హరిమ్ కాఫిన్ చుట్టూ రైస్ బ్లడ్ వేసి ఒక ప్రొటెక్షన్ సర్కిల్ చేస్తుంది. ఎందుకంటే కాఫిన్ లో ఏమైనా స్పిరిట్ కానీ ఏమైనా ఉంటే అది ఈజీలీ బయటికి రాకుండా. హరిమ్ మరియు కిమ్ పార్క్ వారి అత్తయ్యని కలుసి మీ ఫాదర్ ఇక్కడ ఎందుకు సమాధి చేశారు అంటారు. తను నాకేం తెలియదు అని చెబుతుంది. కిమ్ తనకి దేశాన్ని వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు పవర్ కోసం జపానీస్ సైడ్ నిలబడ్డారు, అందుకే వాళ్ళని శిక్షించి ఇక్కడ సమాధి చేశారా అంటే ఇంకొక విషయం వాళ్ళకి తెలుస్తుంది. మాంగ్ గీసో కొరియన్ కాదని తను జపానీస్ అంటుంది. తను వారికి ఇక్కడ మంచిగా లేని ప్రాంతంలో ఎందుకు సమాధి చేశారో నాకు కూడా తెలియదు అంటుంది. అప్పుడు కిమ్ సమాధికి ఉన్న నెంబర్స్ అవి కోఆర్డినేట్స్ అని, అవి ఏం చూపిస్తున్నాయో తెలియదు అంటాడు. పార్క్ వాళ్ళ ఫ్యామిలీకి మనీ ఇంపార్టెంట్ అని, గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడో వారికి సంబంధం లేదని చెబుతుంది. వీళ్ళకి డౌట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఆన్సర్స్ వారికి తెలియదు. ఓల్డ్ పర్సన్ ని చూస్తాము, కాఫిన్ నుంచి సౌండ్ వస్తే చెక్ చేయడానికి వెళ్తాడు. మనం బాంగిల్ ని చూస్తాము, తనకి సౌండ్స్ వస్తే కళ్ళు తెరిచి చూడగా ఓల్డ్ మ్యాన్ ట్రాన్స్ స్టేట్ లో తన మీద ఉంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు.
బాంగిల్ కొన్ని స్పెల్స్ సాయంతో ఈ హాంటింగ్ నుంచి బయటపడతాడు. ఓల్డ్ మ్యాన్ ని చెక్ చేస్తే తను రూమ్ లో ఉండడు. బయటికి వెళ్లి చూస్తే అక్కడ తనకి ఒక 7 feet తో ఉన్న ఈవిల్ స్పిరిట్ పిగ్స్ ని ఓల్డ్ మ్యాన్ ని చీల్చుకొని తింటుంది. అది చూసి చాలా భయపడి హరీం ని పిలుస్తాడు. హరీం తన కలలో లేట్ గ్రాండ్ మదర్ గైడెన్స్ అంటే హెల్ప్ చేయమని పిలుస్తుంటుంది. తన టైంలో వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా పెద్ద షేమన్ అని. అయితే బాంగిల్ తనని పిలుస్తాడు, కానీ గ్రాండ్ మదర్ హరీం ని ఆపుతుంది. హరీం ప్రమాదంలో ఉంది అని హరీం బాంగిల్ వాళ్ళు కాఫిన్ వెళ్లి చెక్ చేస్తే కాఫిన్ మధ్యలో నుంచి చీల్చి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచే 7 feet తో ఉన్న ఈవిల్ స్పిరిట్ బయటకు వచ్చింది. ఈ స్పిరిట్ ఒక హెల్మెట్ ఉంటుంది. అది ఎలా అంటే సమరాయిలు ధరిస్తారు కదా హెల్మెట్, అలా ఉంటుంది. మనకి ఈ స్పిరిట్ ఎవరో కాదు, జపానీస్ జనరల్ అని అర్థమవుతుంది. బాంగిల్ మిగతా వాళ్ళని పిలుచుకొస్తా అని వెళ్తాడు. రూమ్ బయట మనకి అదే 7 feet ఈవిల్ స్పిరిట్ కనిపిస్తది. అయితే ఆ ఈవిల్ స్పిరిట్ రూమ్ లో ఎవరన్నా మనుషులు ఉన్నారా అని అడుగగా హరీం షాక్ అవుతుంది. లేరు అని, తను ఒక ట్రీ స్పిరిట్ అని, నేను మీ సర్వెంట్ అని చెబుతుంది. దానికి జనరల్ స్పిరిట్, అయితే నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చావా, మెలన్స్ మరియు స్వీట్ ఫిష్, కానీ హరీం దగ్గర ఆ ఫుడ్ ఉండదు. హరీం లేదు అని క్షమించండి అని అంటుంది. ఇంతలో ఈవిల్ జనరల్ స్పిరిట్ చూసి తను కూడా మనిషి అని తనపై దాడి చేస్తాడు. బాంగిల్ హరీం ని కాపాడడానికి ఈవిల్ జనరల్ స్పిరిట్ ని స్టాబ్ చేస్తాడు. కానీ స్పిరిట్ కి స్టాబ్ తో ఏం కాదు, ఎందుకంటే ఈ స్పిరిట్ చాలా పవర్ఫుల్ ఈవిల్ స్పిరిట్ గా మారిపోతుంది. బాంగిల్ ని లివర్ సైడ్ నుంచి చీల్చి పక్కన పడేస్తుంది. ఇలా ఎందుకు స్పిరిట్ చేసిందంటే మనం వీడియో ఎండ్ లో తెలుసుకుందాం. ఈవిల్ జనరల్ స్పిరిట్ హరీం వైపు వెళ్తుంది. అప్పటి వరకు కిమ్ మరియు యంగ్ అక్కడికి వస్తారు. అది చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు, ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు ఇలాంటి భయంకరమైన స్పిరిట్ ని ఎప్పుడు చూడలేదని. జనరల్ స్పిరిట్ హరీం ని చంపడానికి తన వైపు వెళ్తుండగా కోడి కూత వినిపిస్తుంది, అంటే మార్నింగ్ అవుతుందని. అది చూసిన ఈవిల్ స్పిరిట్ ఫైర్ రూపంలో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళకి కొన్ని విజన్స్ వస్తాయి, అందులో జనరల్ స్టోరీ ఉంటుంది. అయితే ఈ స్పిరిట్ ది ఫైర్ ఎలిమెంట్, ఇది కూడా కొఫెన్ లోనే ఉంటుంది. అంటే మార్నింగ్ పూట తనకి శక్తులు ఉండవు, ఓన్లీ నైట్ పూటనే తను శక్తులను యూజ్ చేయగలుగుతుంది. గాయాలతో ఉన్న బాంగిల్ ని హాస్పిటల్ తీసుకువెళ్తారు. అయితే తన పరిస్థితి క్రిటికల్ కండిషన్ లో ఉంటుంది. హరీం చాలా బాధపడుతుంది, ఎందుకంటే బాంగిల్ ఎప్పుడు తనతోనే ఉండేవాడు, తనని ఎప్పుడు ఏం కాకుండా చూసుకునేవాడని. కిమ్ కూడా వాళ్ళకి క్షమించండి అని చెప్తాడు, ఎందుకంటే తనే వారిని ఇందులోకి తీసుకొచ్చాడు. గాని వీళ్ళు మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో అక్కడే పూర్తి చేయాలి కాబట్టి. మనకు కూడా తెలుసు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎండ్ అవుతుంది. కిమ్ ఓల్డ్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్లి గ్రేవ్ రాబర్స్ గురించి చెప్పిన మాటలు తెలుసుకోవాలని చూస్తుండగా తనకి గ్రేవ్ రాబర్స్ సామాన్లు మరియు కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు టోవిజన్ ని ఫాలో అవుతుంటారని, వాళ్ళ రూల్స్ పాటిస్తారని. ఎలా అంటే కొన్ని ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి, లైక్ ఇన్ ఆర్ యాన్, మెటల్ ఆర్ ఫుడ్. ఇంతలో హరీం ని చూస్తాము. హాస్పిటల్లో బాంగిల్ కళ్ళు తెరిచి హరీం ని గుర్తుపడతాడు, కానీ ఈవిల్ స్పిరిట్ సర్వెంట్ గా అవుతాడు. జనరల్ ఈవిల్ స్పిరిట్ ఎవరు అంటే బాంగిల్ సమాధిని గార్డ్ చేస్తున్నాడు అని అంటాడు. మరి ఏం గార్డ్ చేస్తున్నాడు అది మాత్రం తెలియదు. ఈ డీమన్ దేన్ని రక్షిస్తుంది అని తెలుస్తుంది. ఈవిల్ స్పిరిట్ సమాధి పైనే గ్రాండ్ ఫాదర్ బాక్స్ ఉంటుంది. ఇందులో ఏదో రహస్యం ఉందని కిమ్ మళ్ళీ ఆ స్థలానికి వెళ్లి ఇంకొద్దిగా డిగ్ చేసి చూడగా తనకి మళ్ళీ 7 feet ఈవిల్ స్పిరిట్ బాక్స్ కనిపిస్తుంది. అంటే ఈ స్పిరిట్ ఎక్కడికి వెళ్ళినా స్టోన్ మీద ఉన్న కోఆర్డినేట్ సాయంతో మళ్ళీ మార్నింగ్ ఈ స్పిరిట్ ఇక్కడికి రావాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్పిరిట్ ఓన్లీ నైట్ టైం బయటికి వస్తుంది. టామ్ స్టోన్ మీద ఉన్న కోఆర్డినేట్ సాయంతో ఇది ఇక్కడికి వస్తుంది. ఈ స్థలంలో ఏదో ఉంది, దానిని ఈ స్పిరిట్ రక్షిస్తుంది అని. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. పార్క్ కూడా చనిపోయే ముందు ఫ్రాగ్ టైగర్ వేస్ట్ పై స్టాబ్ చేసిందని అంటాడు. దాని అర్థం ఏంటి అంటే ఫ్రాగ్స్ అంటే గీసో వారి ఫ్యామిలీ అనుకోవచ్చు. కొరియన్ మ్యాప్ కూడా చూస్తే టైగర్ లాగానే అనిపిస్తుంది. ఫోటోలో ప్లేస్ లో మెటల్ రాడ్స్ కనిపిస్తాయి. మెటల్ రాడ్స్ కొరియాని నాశనం చేయడానికి యూజ్ చేశారు అనుకోవచ్చు. అంటే కొరియాలో ఉండే ఎనర్జీ ఫోర్స్ ఉంటుంది కదా, కొరియాలో ఉండే ఎనర్జీని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి. అందుకే సౌత్ కొరియా, నార్త్ కొరియా కనిపిస్తాయి. గ్రాండ్ ఫాదర్ మరియు జనరల్ బాక్స్ మనకి టీ షేప్ లో కనిపిస్తాయి. టీ షేప్ అర్థం ఏంటి అంటే బ్యాక్ లో స్టాబ్ చేయడం. ఇంతకు ముందు స్టోరీలో గ్రేవ్ రాబర్స్ గురించి తెలిసింది కదా, వాళ్ళు నిజంగా గ్రేవ్ రాబర్స్ కాదు, వాళ్ళు కొరియన్ ప్యాట్రోన్. వీళ్ళు మెటల్ రాడ్ ని తీసి వాటిని డెస్ట్రాయ్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొరియన్ లో ఉండే ఎనర్జీ మళ్ళీ మంచిగా మారిపోతుందని, మళ్ళీ వాళ్ళ కంట్రీలోకి వస్తుందని అనుకుంటారు. వారికి ఒక రాడ్ ఎప్పటికీ దొరకదు, ఎందుకంటే సమాధిలో దాచి ఉంచారు కాబట్టి. అందుకే గీసో పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సమాధి అక్కడ చేశారు. వారిది రాయల్ సమాధి కాబట్టి ఎవరు ఈ సమాధిని టచ్ చేయరు. రాడ్ కూడా సేఫ్ గా ఉంటుంది. ఎవరన్నా తెలుసుకున్నా ఈ డీమన్ ని అందుకే పెడతారు, ఈ రాడ్ కి ఏం కాకుండా. ఈ నిజం ఈ ముగ్గురు తెలుసుకుంటారు. హరీం తన సిస్టర్ ని బాంగిల్ దగ్గర పెడుతుంది.
తను స్పెల్స్ తో ప్రొటెక్షన్ లేయర్ ని క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే తనని సేఫ్ గా ఉంచడానికి. 7 feet జనరల్ ఈవిల్ స్పిరిట్ ఎవరంటే తనే జపానీస్ జనరల్, కానీ ఇప్పుడు ఒక డీమన్ గా మారిపోయాడు. అందుకే హరిమ్ తనని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ డీమన్ ఈవిల్ స్పిరిట్ తనని పొజెస్ యూస్ చేసుకునేకుండా. హరిమ్ ఇంకో విషయం తెలుసుకుంటుంది, అది బాంగిల్ ఎందుకు పూర్తిగా పొజెస్ చేసుకోలేదు అంటే తన బాడీ మీద బుద్ధిజం ఎన్కాంటేషన్స్ ఉంటాయి, అంటే టెక్స్ట్ తో ఉన్న టాటూస్. హరిమ్ కిమ్ యంగ్ కూడా ఇంక్ సాయంతో వాళ్ళ ఫేస్ మీద ఎన్కాంటేషన్ చేసుకుంటారు. వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు. రాత్రి హరిమ్ జనరల్ ఈవిల్ స్పిరిట్ ని దృష్టి మారుస్తుందని అప్పుడు కిమ్ మరియు యంగ్ రాడ్ ని తీసి హార్స్ బ్లడ్ తో డిస్ట్రాయ్ చేయమంటుంది. షాకింగ్లీ వాళ్ళు అక్కడ ఎంత డిగ్ చేసినా వారికి రాడ్ కనిపించదు. ఇక్కడ యోని గురించి తెలుస్తుంది. యోని అంటే ఎవరో కాదు, జనరల్ స్పిరిట్. ఇది అంత వార్ టైమ్ లో జరిగిందని, గీసోనే ఇక్కడ ఇలా చేశాడని తెలుస్తుంది. ఇంతలో జనరల్ స్పిరిట్ ఇది అంతా తెలుసుకొని హరిమ్ పై దాడి చేస్తాడు. హరిమ్ ని కాపాడడానికి తన గ్రాండ్ మదర్ స్పిరిట్ వచ్చి తనని రక్షిస్తుంది. మీకు ఇది అంతా ఎలా జరిగిందంటే నేటివ్ స్పిరిట్ ని రెస్పెక్ట్ ఇవ్వడం కోసం జనరల్ స్పిరిట్ ఇలా చేస్తుంది. కొరియా ల్యాండ్ లో జనరల్ ఫారెన్ స్పిరిట్ గ్రాండ్ మదర్ వారి టైం లో చాలా పెద్ద షెమన్ కాబట్టి జనరల్ స్పిరిట్ వెళ్ళిపోతుంది. కిమ్ సమాధిని డిగ్ చేస్తుంటాడు. అది చూసిన జనరల్ స్పిరిట్ తనపై దాడి చేయడానికి వస్తాడు. ఇంతలో హరిమ్ అక్కడికి వచ్చి తనని రక్షిస్తుంది. హరిమ్ జనరల్ పై హార్స్ రక్తం వేస్తుంది. దానితో కొద్దిగా జనరల్ స్పిరిట్ కి హాని అవుతుంది, కానీ దానితో ఏం కాదు. జనరల్ స్పిరిట్ యాంగ్ పై దాడి చేస్తాడు. ఇంకోవైపు బాంగిల్ ఈవిల్ జనరల్ స్పిరిట్ సర్వెంట్ కాబట్టి అక్కడ బాంగిల్ బాడీ లోకి జనరల్ రావచ్చు. కిమ్ కి జనరల్ విజన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ మూవీలోని కొన్ని విషయాలు తెలుస్తాయి. యోని గీసో గురించి తెలుస్తాయి. విజన్స్ లో వైట్ ఫేస్ తో గీసో ఉంటాడు. తను మామూలు మనిషి అయితే కాదు, తను కూడా పెద్ద పవర్ఫుల్ షెమన్. వీరిని అప్పుడు ఫ్రాక్ కాదు ఫాక్స్ అంటారని స్టార్టింగ్ లో వాళ్ళు సమాధిని పెడుతుంటారు. ఆ సమయంలో గీసోకి తెలుస్తుంది కొరియన్ వాళ్ళు రాడ్ సాయంతో వాటిని డెవలప్ చేసి ఎనర్జీ ఆపడానికి చేస్తారు. వీళ్ళు ఇది అంతా రాడ్స్ ని ఉపయోగించి చేస్తారు. అందుకే వీటిని దాచడానికి ఒక మార్గం ఎంపిక చేసుకుంటారు. వేల మంది చంపిన జనరల్ బాడీని ఒక రిచువల్ చేసి తన బాడీని గోస్ట్ గా మారుస్తారు. జనరల్ బాడీలో ఎలా అంటే కలుతున్న రాడ్ ని జనరల్ మెడలో పెట్టి స్టిచ్ చేస్తారు. అలా ఆ రాడ్ జనరల్ బాడీలో దాచి పెడతారు. అలాగే వేల మందిని పీపుల్ స్పిరిట్స్ అవి చాలా కోపంగా మరియు బాధగా ఉంటాయి. అవి కూడా జనరల్ తో సమాధి చేయబడతాయి. ఫైనల్ రాడ్ ఇప్పుడు మనకి ఎక్కడుందో తెలుసు, అది జనరల్ బాడీలో ఉంటుంది. తన పైన పార్క్ గ్రాండ్ ఫాదర్ సమాధి పెడతారు, ఎందుకంటే ఎవరు దాన్ని గురించి తెలుసుకోవద్దని. కిమ్ కి ఇప్పుడు జనరల్ బాడీలోనే ఫైనల్ ఫైర్ రాడ్ ఉంది అని తెలుసుకుంటాడు. టోయిజం లో ఆపోజిట్ ని కలిపితే డిఫరెంట్ గా ఉండే వాటిని తీసేస్తుంది. కిమ్ తన రక్తాన్ని ఒక కట్టెకి రాసి జనరల్ స్పిరిట్ ని స్టాప్ చేస్తాడు. జనరల్ ఇక్కడ ఫైర్ తో ఉన్న మెటల్ కాబట్టి జనరల్ గోస్ట్ చనిపోతుంది. హాస్పిటల్ లో ఉన్న బాంగిల్ పొజెస్ కూడా తెగిపోతుంది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే హ్యూమన్ హెడెడ్ స్నేక్ వాటర్ ఎలిమెంట్ అని చూపిస్తారు. ఎర్త్ ని వాటర్, ఎర్త్, మెటల్, ఎయిర్, ఫైర్ తో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. కానీ సమాధిని డిగ్ చేస్తుంటే వర్కర్ స్నేక్ ని చంపేస్తాడు. దానితో బ్యాలెన్స్ తప్పుతుంది. అందుకే జనరల్ ఈవిల్ స్పిరిట్ మేలుకుంటుంది. అక్కడ వర్కర్ కి స్నేక్ హాంట్ చేస్తుంటాయి. స్నేక్ అనేది వాటర్ ఎలిమెంట్, అది చనిపోతుంది కాబట్టి ఫైర్, మెటల్ జనరల్ బాడీలో ఉంటాయి. దానిని ఆపడానికి వుడ్, వాటర్ కావాలి కాబట్టి ఎలా అంటే ప్రాచీన సమయంలో వుడ్ బ్లడ్ తో కొరియన్ పోరాడుతుంటారు. అదే సేమ్ పాత్ ఇక్కడ చూపించారు. దీనితో జనరల్ స్పిరిట్ ముక్తి దొరుకుతుంది. ఫైనల్ రాడ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. రాబర్స్ వాళ్ళు చేసే వర్క్ వీళ్ళు పూర్తి చేస్తారు. పార్క్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కింద జనరల్ సమాధి ఉంటుంది. ఇక్కడ పార్క్ వారి గ్రాండ్ ఫాదర్ చాలా పవర్ఫుల్ మరియు ధనవంతులు కాబట్టి ఎవరు ఈ సమాధి దగ్గరికి వెళ్ళలేరు. టామ్ మీద కూడా ఉండే కోఆర్డినేట్స్ సాయంతో జనరల్ ఈవిల్ స్పిరిట్ ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతానికి మళ్ళీ వచ్చేస్తాడు. ఫిల్మ్ ఎండింగ్ సీన్ లో వీళ్ళు నలుగురు వాళ్ళ వర్క్ చేసుకుంటుంటారు. కిమ్ తన డాటర్ మ్యారేజ్ చేస్తాడు. అందులో వీళ్ళు అందరూ కనిపిస్తారు. దీనితో మూవీ ఇక్కడితో అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఎగ్జుమా ఫిలిం స్టోరీ. ఈ వీడియో మీకు ఎలా ఉందో మీరు కమెంట్స్ లో చెప్పగలరు. నేను చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమగోని శశిధర్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుంటాను. టిల్ దెన్ బీ సేఫ్. థ్యాంక్ యూ.